ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ. పడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, అమరవీరుల త్యాగఫలం తెలంగాణ. శతాబ్దాల సాంస్కృతిక వైభవం తెలంగాణ. ఓరుగల్లు కాకతీయుల ప్రతాపం తెలంగాణ. గోలుకొండ సముజ్వల పతాక తెలంగాణ. గోదావరి పరవళ్ల పులకింత తెలంగాణ. బాసరా యాదాద్రి పుణ్యతీర్థం తెలంగాణ. సమ్మక్క సారలమ్మ ఏడుపాయల బతుకమ్మ తెలంగాణ. నేల నలుచెరగులా నిలిచిన చార్మినార్ తెలంగాణ. గంగా జమునా తెహజీబ్ సకల జనుల తెలంగాణ. కోట్ల హృదయాల ఫలించిన స్వప్నం తెలంగాణ. 3 వసంతాల రతనాల వీణరాగం తెలంగాణ. తక్కువ టైంలో తెలంగాణ చానా మైలురాళ్లను దాటింది. నీళ్లు నియామకాల కోసం సురువైన తెలంగాణ పోరు దశాబ్దాల పాటు సాగిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో 2001లో ఒక స్పష్టమైన రూపం కార్యాచరణ దాల్చింది. 2001లో ఒకటే ఒక మనిషిని నేను. ముందు మార్గం కానరాదు, కారు చీకటి, కరెంటు లేదు, ఒక లాంతర్ పట్టుకొని ప్రయాణం. ధైర్యం చేసి గుండె దిట్టలు తీసుకొని ధర్మం ఉంటే న్యాయం ఉంటే విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో నేను ముందడుగేసిన. ఏవిడి బక్కగున్నాడు పలసగున్నాడు నాల్చి పారేస్తే పోతారు అనుకున్నారు. ఖతం చేసి పడితే దీంతో ఏమైంది అనుకున్నారు. తెలంగాణ ప్రజలు ఏకమైతరా కానీయం. ఎన్నో రకాల మాయా మచ్చింద్రాలు చేస్తాం. అనేక ప్రయత్నాలు జరిగినాయి, అనేక దుష్ప్రచారాలు జరిగినాయి. కానీ 13 సంవత్సరాల ప్రస్థానంలో క్రమంగా కారుమబ్బులు తరిగిపోతూ యావత్తు తెలంగాణ ప్రజానీకానికి వాస్తవం ఏందో అర్థమైంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తడానికి కేసీఆర్ గారు అప్పటికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి పదవికి రాజీనామా చేసి పిడికిలి బిగించి ఉద్యమానికి ఊపిరిలూదిండ్రు. తెలంగాణ అన్న మాటను కూడా నిషేధించిన చోటనే జై తెలంగాణ నినాదం ప్రతిధ్వనించేలా చేసిండ్రు. కోట్ల గొంతుకులను ఒకటి చేసి ఎన్నో ఏండ్ల కల తెలంగాణ రాష్ట్రం సాధించిండ్రు. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా ప్రపంచపటంలో నిలబెట్టేందుకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు శ్రమిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నది. సమాచార సాంకేతిక రంగాల పురోగతితో ప్రపంచం చిన్నదైపోయింది, దూరాలు తగ్గిపోయినాయి. తెలంగాణ గడ్డ మీద పుట్టి అమెరికాలో స్థిరపడ్డవారు, వ్యాపారాలు ఉద్యోగాల్లో రాణిస్తున్నవారు, చదువుకుంటున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం టైంలో వీరందరూ ఏదో ఒక రకంగా మద్దతిచ్చినోళ్లే, ఉద్యమానికి తమ వంతు సాయం చేసినోళ్లే, ఉద్యమం సఫలం కావాలని కోరుకున్నవారే. రాష్ట్రం ఏర్పడగానే ఉప్పొంగిన ఉత్సాహంతో సంబురాలు చేసుకున్నవారే. తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ యుఎస్ఏ విభాగాన్ని 2015 ఏప్రిల్ 18న మిన్నియాపోలిస్లో నిజామాబాద్ టిఆర్ఎస్ ఎంపీ శ్రీమతి కవిత గారు ప్రారంభించిండ్రు. టిఆర్ఎస్ యుఎస్ఏ శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తూ పుట్టినగడ్డ తెలంగాణ రుణం తీర్చుకుంటోంది. అమెరికాలో తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్న సంస్థలను, వ్యక్తులను అందరినీ ఒక తాటి మీదికి టిఆర్ఎస్ యుఎస్ఏ తీసుకొచ్చింది. అమెరికా విద్యా సంస్థల్లో చేరడానికి తెలంగాణ నుంచి వస్తున్న పిల్లలకు ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తోంది. అనేక సేవా కార్యక్రమాల్లో టిఆర్ఎస్ యుఎస్ఏ చురుకుగా పనిచేస్తోంది. తెలంగాణకు అమెరికాకు మధ్య టిఆర్ఎస్ యుఎస్ఏ వారధిగా పనిచేస్తోంది. అధికారిక కార్యక్రమాల కోసం తెలంగాణ నుండి వచ్చే ప్రముఖులకు స్వాగత సత్కారాల నుంచి వాళ్ల పనులు వేగంగా సఫలమయ్యేందుకు టిఆర్ఎస్ యుఎస్ఏ సమన్వయం చేస్తోంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వారిని ప్రోత్సహిస్తోంది. పుట్టిన గడ్డకు సేవ చేసే వారిని గుర్తించి వాళ్లతో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి అవుతున్నది. అమెరికాలో చదువుకునేటందుకు, కొలువుల కోసం వచ్చేటోళ్లు, ఇతర సమస్యలు ఎదుర్కొనే తెలంగాణ బిడ్డలకు అండగా నిలబడుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అమెరికాలో జరపడం
టిఆర్ఎస్ యుఎస్ఏ ఒక కర్తవ్యంగా బాధ్యతగా భావిస్తున్నది. వేల మైళ్లు దాటి తెలంగాణ నుండి వచ్చి అమెరికాలో ఉంటున్న తెలంగాణ వారందరికీ ఇది సంబురం. బే ఏరియా నేవార్క్ పెవిలియన్లో మనం జరుపుకుంటున్న ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ 3వ సంబురం మనోళ్ళందరిది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినాన్ని ఘనంగా జరుపుకుందాం. మన తెలంగాణ కీర్తిని దశ దిశలా చాటుదాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై జై తెలంగాణ.